వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి పంచాయతీలో పూండిగల్లి శివరాపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పలాస నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ నీ గతంలో నగరంపల్లి గ్రామం అభివృద్ధిపై మాట్లాడే విషయాలపై విమర్శలు చేశారు. అవహేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. సర్పంచ్ ప్రతినిధి ఈ పంచాయతీకి గౌతు శివాజీ అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు పనులు తప్ప కొత్తగా కనపడినవి ఏమీ లేవని, ప్రత్యేక నిధులు ఏమైనా తీసుకొచ్చినావా అని చెప్పి ప్రశ్నించారు. నేనైనా నా సొంత నిధులు ఖర్చు చేసి తట్టెడు మట్టి తీసుకొచ్చాను, కానీ నువ్వు అది కూడా ఏం చేయలేదంటూ విమర్శించారు. మీ పార్టీ నాయకులు ప్రశ్నించారు. గొంతు నొక్కడం తప్ప మీకు మరొకటి చేత కాదంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మనం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మనం కలిసి కట్టుగా సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ జయరాం చౌదరి, చనపల్లి చక్రవర్తి, బగాతి చెల్లయ్య, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాగతం పలికిన శివరాపురం గ్రామస్తులందరికీ కూడా అభ్యర్థి గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శివరాపురం అంటే చాలా ప్రత్యేకమైన గ్రామం మన పల్లె ప్రాంతంలో. అయితే ఒక 2 రోజుల క్రితం ఈ ప్రాంతానికి ఈ పంచాయతీ హెడ్ క్వార్టర్ నగరంపల్లి వచ్చి మన కాబోతున్న మాజీ మంత్రి, అలాగే మరొక కొద్ది సంవత్సరాల్లో కాబోతున్న మాజీ సర్పంచ్ కూడా ఏదో వాగుతున్నారంట ఇక్కడ మన పైన. అయ్యా సర్పంచ్ గారు, శివాజీ గారు ఈ గ్రామాల మీద అభిమానంతో ఎన్నికలకే ఒక నెల 2 నెలల ముందు అందరికీ కనిపిస్తుంది శిలాఫలకం 5/12/2018 డేట్లతో సహా చెప్తున్నాను. 1,20,00,000 శాంక్షన్ చేసి మీ గ్రామస్తులు సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం కోసం చేస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయింది. ఏమ్మా మీకు సీసీ రోడ్డు అయిందా? అయిందా? దానికి మళ్ళీ ఈ మంత్రి ఆగస్టులో 2022 సంవత్సరాల మళ్ళీ ఆయన శంకుస్థాపన చేశాడు. ఆయన శంకుస్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. అయినా రోడ్డు వేశాడా? కానీ మీ సర్పంచ్ ఏమన్నాడు? గడప గడపకు వచ్చేటప్పుడు ఆ ఊరికి రోడ్డు వేసే ఓట్లు అడగడానికి వస్తామన్నాడు. రోడ్డు వేసాడా? అలాంటప్పుడు మీరు వాడికి ఓట్లు వేస్తారా? ఏం చేస్తారు మీరు? చంప చెల్లమనిపోయినటువంటి మన తీర్పు ఇవ్వాలి. అలాగే మొన్న చెప్తున్నాడు 4 గ్రామాలకు పంచాయతీ 4 ఆనందంగా నీరు పట్టుకుంటున్నాడు. నీరు ఎవరిచ్చారమ్మా? మోడీ గారు ఇచ్చిన జలజీవన్ మిషన్. గత 25 సంవత్సరాలుగా ఉద్దానం మంచినీటి పథకం ఎవరు తెచ్చారు? ఎర్రన్నాయుడు గారు. ఆ నీరు మనము తాగుతున్నాం, ఆ సర్పంచ్ కూడా తాగుతున్నాడు. అలాగే నారా లోకేష్ గారు ఉండేటప్పుడు సుధుల సంబంధి ఒక టైం తెస్తారు ప్రతి గ్రామంలో, చాలా గ్రామాల్లో. ఆ గ్రామం అది కూడా మనకు వచ్చింది. ప్రతి తాగే నీరు కూడా మన ప్రభుత్వాల నుంచి ఇస్తే తప్ప ఈ ప్రభుత్వంలో ఒక చుక్క నీరు ఎవరికి ఇవ్వాలి. అలాగే నేను ఇంకేం చెప్తున్నాడు ఈయన? జగన్న ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ, ఈ కాలనీ ప్రతి పేదవాడికి ఇస్తానని చెప్పి ఆయన కాలనీలు అమ్ముకున్నాడా లేదా? ఎవరు అమ్ముకున్నది? ఈ సర్పంచే కదా. అమ్ముకున్నాడా లేదా చెప్పనండి. జగనన్న కాలనీ అమ్ముకునే నువ్వు మా కోసం మాట్లాడతావా? నువ్వు ఒక పేదలకు ఇచ్చిన ఇల్లు అమ్ముకున్నావు. నువ్వు రోడ్లు వేయకుండా, తాగు నీరు ఇవ్వకుండా, సాగు నీరు ఇవ్వకుండా నీవు అభివృద్ధి చేశానని చెప్తున్నావు ఈరోజు వచ్చి. దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులు ఈ గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకూడదు. 0 ఉండాలి. వాడి బ్లాక్ లో అప్పలరాజు పేరు కింద 0 ఉండాలి. ఒక్క ఓటు కూడా పడిందని నా ఆనవాళ్ళు కూడా ఉండకూడదు. 100% శిరీష గారికి
రామ్మోహన్ రెడ్డి గారికి పడాలి. సైకిల్ గుర్తుకే ఓటేయాలి. 2004 అప్పయ్య గారికి మహాదేవపురం చేసినట్టు చేయాలి. 600 ఓట్లు ఆయనకే పడ్డాయి. మిగతా ప్రత్యర్థులందరికీ 0-0-0-0. కాబట్టి ప్రతి ప్రత్యర్థికి కూడా మన ప్రత్యర్థులందరికీ కూడా 0 పడాలి. మనకే 100% ఓట్లు కూడా పడాలి. అయిన తర్వాత ఈరోజు మీకు మాటిస్తున్నాం, జనసేన పార్టీ తరఫున మాటిస్తున్నాం. శివాజీ గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అదే శంకుస్థాపన శివాజీ గారు తన శిరీష గారి చేత మీ గ్రామానికి రోడ్డు పూర్తి చేసి ఆ రోజు ప్రత్యేక వాళ్ళు కూడా పిలుస్తారు నేను మాతో అన్నాడు మా రోడ్డు మీద ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు కావాల్సిన నీరు కూడా మళ్ళీ ఇస్తామని చెప్పేసి ఉంచుతారు ఎడాకాలేదు అని చెప్పి ఈ సందర్భంగా ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయా అవన్నీ కూడా పూర్తి చేసి మీ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించి విద్యార్థులు కూడా చాలా బాధపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలంటే. ఆ స్కూల్ ముందు కూడా జనసేన పార్టీ పడిపోతున్నారు గుంతల్లో ప్రమాదాలు అని చెప్పేసి మేము అప్పుడు ఒక 4 ట్రాక్టర్లు క్రషర్ బుక్ చేస్తే దాన్ని కూడా ఎలాగోలా చేస్తున్నాడు. 30 బుక్ వేయలేని వాడు కూడా నా కోసం మాట్లాడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ స్వయంగా స్థితిల టైంలో సందర్శించి ఆ స్కూల్కి కావాల్సిన సమగ్రంగా ఇవ్వడం జరిగింది. ఇవేమి ఇచ్చావయ్యా నాడు నీడు అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఈ గవర్నమెంట్ నిధులు ఏమీ కావు. అందుకోసం చెప్పేసి మీకు మరొకసారి చెప్తున్నాను, మన